రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. స్థలం గంధమనేని కృష్ణ భవన్, సిపిఐ ఆఫీస్, బైరాగి పట్టెడ. పాల్గొంటున్న వారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం, ఆర్పిఐ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు పి అంజయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటరత్నం, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రామ్ భూపాల్ రెడ్డి, ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు ఇషాన్ మరియు ప్రజా సంఘాల కార్మిక సంఘాలు. కావున ఈ ప్రోగ్రాం కవర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంజయ్య, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్. గత 28 రోజులుగా అమెరికా ఇరాన్ యుద్ధాలు తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఈ యుద్ధాల వలన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర సరుకులు ఆకాశాలు అందుతున్నాయి. ప్రధానమైనటువంటి డీజిలు, గ్యాసు, ఇతర వస్తువులన్నీ కూడా సక్రమైన పద్ధతిలో దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గ్యాస్ కొరత లేదు, ఇంకా 6 నెలలైనా ఇబ్బంది లేదని ఒక పక్క ప్రధానమంత్రి చెప్తున్నాడు. దానికంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, గ్యాస్ కొరత లేకపోతే ఈరోజు ఎందుకు 15 రోజులు ఉన్నటువంటి సిలిండరు 24 రోజులు చేశారు, 24 నుండి 30 రోజులు చేశారు, ఇప్పుడు 40 రోజులను ప్రకటిస్తూ ఉన్నారు. దాదాపుగా హోటల్స్ అన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. గ్యాస్ దొరకకుండా పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకవైపున అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు 90 లక్షల మంది పైబడి ఈ యుద్ధాన్ని ఆపండి, శాంతి కావాలి, యుద్ధం వద్దు అని చెప్పేసి స్వయాన అమెరికా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 50 రాష్ట్రాల్లో 90 లక్షల మంది పైబడి యుద్ధానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇరాన్ పైన యుద్ధం ఆపండి అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇరాన్కు చెప్తా ఉన్నాం, అమెరికాకు చెప్తా ఉన్నాం, యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పేసి ఈరోజు మనం వామపక్ష పార్టీలుగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికాలో దాదాపు 90 లక్షల మంది పోరాటం చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 140 కోట్ల మంది పైబడి ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచడంలో ఈ దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ పక్క అమెరికాకైనా ప్రధానమంత్రి అమెరికా ట్రంప్కైనా లేకపోతే ఇరాన్లో ఉన్నటువంటి అధ్యక్షుడికైనా యుద్ధం ఆపండి, యుద్ధం ఆపేదాని వలన ప్రజలకు మేలు జరుగుతుందనేటువంటి అంశాన్ని ఒక్క మాట కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు వామపక్ష పార్టీలు, ఇతర కలిసి వచ్చేటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి యుద్ధం వద్దు, శాంతి కావాలనేటువంటి వాతావరణంతో ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ప్రజలందరినీ కూడా ఐక్యతపరిచి ఐక్య కార్యాచరణ రూపకల్పన చేయడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా యుద్ధాన్ని తక్షణమే ఆపుదల చేసి శాంతిని కోరుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.